తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ప్రమోషన్లలో బీసీ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడెపాక కుమారస్వామి అన్నారు. కోర్టు తీర్పులు, ప్రభుత్వ ఆదేశాల మేరకు తక్షణమే ప్రమోషన్లను సమీక్షించి విద్యుత్ బీసీ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా శాఖ సమావేశం గురువారం నల్గొండ పట్టణంలోని విద్యుత్ శాఖ అతిథి గృహంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కుమారస్వామి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జూన్ 1 నుండి విద్యుత్ ఉద్యోగులకు ఇచ్చిన ప్రమోషన్లను సమీక్షించాలని అన్నారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని, 2019లోనే రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉత్తర్వులు ఇచ్చిందని, అయినప్పటికీ విద్యుత్ సంస్థలలో అమలు చేయలేదని అన్నారు. కోర్టు తీర్పులు, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇచ్చిన ప్రమోషన్లను సమీక్షించి నష్టపోయిన బీసీ, ఓసీ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. 2009 తర్వాత నేరుగా ఎంపికైన అభ్యర్థుల సీనియారిటీని మెరిట్ ప్రాతిపదికన లెక్కించి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ సంస్థలలో అడ్హాక్ పేరుతో ప్రమోషన్లు ఇస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇది తప్పు అని అన్నారు. అత్యవసర పరిస్థితులలో మాత్రమే అడ్హాక్ ప్రమోషన్లు ఇవ్వాలని అన్నారు. ఒకవేళ అడ్హాక్ పద్ధతిలో ప్రమోషన్లు ఇస్తే వాటిని ఏడాదిలోపే రెగ్యులరైజ్ చేయాలని అన్నారు. ప్రస్తుతం ఇచ్చిన అడ్హాక్ ప్రమోషన్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు గంజి వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మేందర్ రావు, ట్రాన్స్కో అధ్యక్షుడు అశోక్ కుమార్, మారం శ్రీనివాస్, పి యాదగిరి, పి శ్రీనివాస్, సిహెచ్ చంద్రుడు, జిల్లా కార్యదర్శి ఉట్కూరి గిరి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపికృష్ణ, సత్యనారాయణ, ఈశ్వర్, రామచందర్, వెంకన్న, వసంత్, యాదయ్య, చంద్రశేఖర్, విశ్వం, సైదులు, పావని, శ్రీదేవి, ఉషారాణి, గంజి పాండు, లక్ష్మణ్, రవికుమార్, రమేష్, నవ్య, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సర్కిల్కి సంబంధించినటువంటి, ట్రాన్స్కో సంబంధించినటువంటి బాడీకి ఎన్నిక జరిగింది. అందులో ముఖ్యంగా ఈ తెలంగాణ విద్యుత్ సంస్థలలో 2 ప్రధాన అంశాలు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా ఈ ఉద్యోగ సభ్యులందరికీ తెలియజేస్తూ చైతన్యపరిచే దానిలో భాగంగా ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ 2 ప్రధాన సమస్యలు కూడా తెలంగాణ విద్యుత్ సంస్థలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూన్ 1 నుండి ఇచ్చినటువంటి ఏవైతే ప్రమోషన్లు ఉన్నాయో ఆ ప్రమోషన్లన్నీ కూడా సమీక్షించి, ఎందుకంటే దాని మీద గౌరవ హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. అదే గతంలో రాష్ట్ర ప్రభుత్వం 2019లోనే ఆర్డర్లు ఇచ్చింది, మన విద్యుత్ సంస్థలలో అమలు చేయలేదు. అన్ని ఇచ్చిన పదోన్నతులన్నింటినీ సమీక్షించి నష్టపోయిన బీసీఓసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని ఒక డిమాండు. రెండో డిమాండు, ఈ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలలో 2009 తర్వాత డైరెక్ట్గా నియమించబడుతున్నటువంటి జేఎల్ఎంలు కానీ, ఏఈలు కానీ, సబ్ ఇంజనీర్స్ కానీ, ఇతర పోస్టులలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపిక అవుతున్నటువంటి అభ్యర్థుల యొక్క సీనియారిటీని మెరిట్ ప్రాతిపదికన ప్రకటించి నెక్స్ట్ ప్రమోషన్ ఇవ్వాలని తెలియజేస్తూ, అదేవిధంగా కొత్త పద్ధతిలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ సంస్థలలో అడాక్ పేరు మీద ప్రమోషన్లు ఇస్తున్నారు. అది తప్పు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూడా ఎలాంటి అడాక్ ప్రమోషన్లను అత్యవసర పరిస్థితులలో మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ అడాక్ పద్ధతిలో ప్రమోషన్లు ఇచ్చినట్లయితే సంవత్సరం లోపే వాటిని రెగ్యులరైజ్ చేయాలి. మరి ఇప్పుడు ఇస్తున్నటువంటి వేలాది మందికి అడాక్ ప్రమోషన్లను ఇచ్చిండ్రు. మరి అడాక్ ప్రమోషన్లు రెగ్యులరైజ్ ఎప్పుడు చేస్తారో కూడా తెలియని పరిస్థితి. వెంటనే ఇచ్చిన అడాక్ ప్రమోషన్లు అన్ని కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు విద్యుత్ సంస్థలో దాదాపు ఒక 20-25 సంవత్సరాల నుంచి మరి ఆర్టిజన్లు పనిచేస్తున్నారు. ఆ ఆర్టిజన్లకు సరైనటువంటి న్యాయం జరగలేదు. అన్ని రకాలుగా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళు మరి అందరూ కూడా రిటైర్ అయ్యేటువంటి స్థాయికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, తర్వాత వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కానీ, ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం మరి చాలా దారుణమైనటువంటి విషయం. ఆర్టిజన్స్ విషయానికి వస్తే తప్పకుండా మరి మేనేజ్మెంట్ కానీ, ప్రభుత్వం కానీ దాన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి ఇంకో విషయం, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అనేది కూడా, అంటే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడైతే జాయిన్ అవుతారో వాళ్ళు రిటైర్డ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి పెన్షన్ సౌకర్యం ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాల మీద వాళ్ళు తీవ్రంగా చర్చ చేసి ఒక పిలుపు కూడా ఇవ్వడం జరిగినది. రిజర్వేషన్లలో ప్రమోషన్లు బీసీలకు లేదు కాబట్టి చాలా అన్యాయం గురి అవుతున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, హైకోర్టు ఆర్డర్ ఉంది, గవర్నమెంట్ జీవో ఉంది. అయినా కూడా 7 సంవత్సరాలకు వెళ్ళి మేనేజ్మెంట్ వాళ్ళు తాత్సారం చేస్తూ బీసీ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ పిలుపు మేరకు నల్గొండ జిల్లాకి వెళ్ళి మేము అందరం కూడా వాళ్ళు ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు సంయుక్తంగా ఉంటామని చెప్పేసి తెలుపుకుంటూ ఈ కార్యక్రమం వ్యయం చేసినందుకు అందరి పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నల్గొండలో
విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పరచుకున్నాము. స్థానికంగా గల నల్గొండ ఎస్సీ ఆఫీస్ సర్కిల్ ఆఫీస్ ప్రమిసెస్లో జెండా ఎగిరేసి విజయవంతంగా నిర్వహించాము. మేనేజ్మెంట్ని మేము విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ, మెరిట్ కమ్ సీనియారిటీని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. సీనియారిటీని రివ్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.